అర్ధరాత్రి పూట అందరినీ నిద్రలేపిన బిగ్ బాస్ బయటికి అంటే హాల్లో కూర్చోబెట్టి ఓనర్స్ని టెనెంట్స్ని మొన్న ఫలాలు వచ్చాయి చూసారా, ఈ ఫలాల వల్ల చాలా జరగబోతుంది హౌస్లో అని కూడా ఆ రోజు బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు. చెప్పినట్టుగానే ఆ ఫలాల్లో వచ్చిన రెడ్ ఎవరెవరికైతే వచ్చాయో ముగ్గురును నలుగురును, పవన్ కళ్యాణ్, హరీష్, భరణి, రాము రాత్రుడు వీళ్ళకి వచ్చిన రెడ్, ఆ నలుగురు కలిసి రూమ్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని హౌస్లో నేను చెప్పే వాళ్ళలో ఒక్కళ్ళని ఎవరిని పంపించేస్తారు అనే మీ నేమ్ చెప్పండి, వాళ్ళ ఇంట్లోకి పంపించేస్తాను అనే టాస్క్ పెట్టాడు. లోపలికి వెళ్ళి రకరకాల రీజన్స్ అంటే హరీష్ ఫస్ట్ పెట్టిన పేరే సంజన. తను చెప్పే రీజన్ ఏంటంటే ఇదంతా కూడా ప్రోమోలో ఉంది. తను చెప్పే రీజన్ ఏంటంటే ఎక్కువ దొంగతనాలు చేస్తుంది, హౌస్లో దొంగతనాలే మ్యాటర్గా ఉంటుంది, చాలా ఎక్కువగా దొంగతనాల విషయంలో నడుస్తుంది కదా అని అతని అలిగేషన్. రెండోది ఏంటంటే రాము రాత్రుడు కూడా అలాంటి ఎలిగేషనే పెడుతున్నాడు. డీమన్ పవన్ కూడా ఉన్నట్టున్నాడు. డీమన్ పవన్ కూడా తను ఏదన్నా ఇష్యూ వస్తే సంజన వెంటనే పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోతుందంటూ అతను ఆరోపించాడు. భరణి అంత సుముఖంగా ఉన్నట్టు కనిపించలేదు సంజన కోసం. ఇంకొక పేరు ఏమైనా చెప్తే సెకండ్ ఆప్షన్ వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దాం కదా అన్నట్టు మాట్లాడాడు. బట్ నాకేమీ పాయింట్ లేదన్నాడు హరీష్. సో అంటే ఇంకో పేరేం లేదన్నాడు హరీష్. సో మొత్తం మీద ఏంటంటే అందరూ కలిసి ఫైనల్గా సంజనాని ఇంట్లోంచి బయటికి పంపించారు. ఉన్న ఆప్షన్స్లో సంజనాని ఇంట్లోంచి బయటికి పంపించారు అనే కాన్సెప్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అందరినీ కూడా సెలెక్టెడ్ పీపుల్ అందరినీ కూడా విత్ సూట్ కేసు అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. మేబీ నామినేషన్స్లో ఉన్నాడు ఉంటుంది. మరి హరీష్ సేవ్ అయినట్టున్నాడు రెడ్ రావడం వల్ల. నించున్నప్పుడు సంజన పేరు చెప్పడంతో సంజన హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ మాన్యుల్ ఏడుస్తున్నాడు. ఇదంతా చూసాం. అయితే ఇది ఆబ్వియస్లీ చాలా బేసిక్ థింగ్, ఎవరికైనా అర్థం అవుతుంది. సీక్రెట్ రూమ్లోకి వెళ్తుంది సంజన అని. సో సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి విషయాలు తెలుసుకుంటుంది ఏంటి, ఆ తర్వాత బయటకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తుంది తను అనేది ఇంపార్టెంట్. సో నా దృష్టిలో తనని సీక్రెట్ రూమ్లోకి పంపించడం అనేది ఇంకెవరు లేరు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి విషయాలు తెలుసుకుని బయటకు వచ్చి హడావుడి చేసేవాళ్ళు. మేబీ సంజనయే కరెక్ట్ ఏమో, లేదా రీతు కరెక్ట్ యాక్చువల్గా. రీతు ఏదన్నా సీక్రెట్ టాస్క్లు చేయగలదు కానీ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళొచ్చాక బిహేవియర్లో ఏముండదు. ఎందుకంటే తన గురించి ఎవరు వెనకాల మాట్లాడుకోరు, తనకు తెలియని కూడా ఏం లేవు హౌస్లో పెద్దగా. బట్ సంజన అయితే చాలా విషయాలు తెలుసుకుంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో మీకేమనిపించింది ప్రోమో చూసిన తర్వాత ఏంటనేది కామెంట్ చేయండి.